వెల్కమ్ టు అవర్ ఛానల్ గోసిప్ గెలాక్సీ తెలుగు. ఇవాళ మనం చెప్పుకోబోయే ట్రైలర్ రివ్యూ పేరు గేమ్ చేంజర్. రామ్ చరణ్, కియారా అద్వానీ, శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్, ప్రొడ్యూసర్ దిల్ రాజు. సో ఇక ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ అయితే బ్లాక్ బస్టర్లా ఉంది. చాలా రోజుల తర్వాత ఒక మాస్ మసాలా పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ రామ్ చరణ్ ద్వారా వస్తుంది. చాలామంది ఫ్యాన్స్ చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు ఇలాంటి సినిమా కోసం. చిరంజీవి గారికి ఒక ముఠా మిస్త్రి కానీ, గ్యాంగ్ లీడర్ కానీ, ఘరానా మొగుడు కానీ ఎలా అయితే ఒక మాస్ మసాలా ఎంటర్టైనర్స్ అవుతాయో ఈ సినిమా ట్రైలర్ చూస్తే చెప్పగలుగుతాం. ఖచ్చితంగా ఇది సూపర్ డూపర్ హిట్ పక్కా రాసి పెట్టుకోండి. రామ్ చరణ్ కెరియర్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది. ఎలాంగ్ రంగస్థలం, ఆర్ఆర్ఆర్ అండ్ మగధీర. సో చాలామంది లాస్ట్ ఇయర్ అసలు ఈ సినిమా గురించి ఏం అప్డేట్స్ లేకపోతే చాలా నెగిటివ్ ట్రెండ్స్ చేశారండి. ఈ బోత్ యాంటీ ఫ్యాన్స్, మన ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. చాలా రోజులుగా అసలు ఏం అప్డేట్స్ వస్తలేవు. టీజర్ వచ్చింది ఓకే, కానీ ఇంకా మూవీలో అసలు ఏంది, అసలు ఏ క్వాలిటీ పరంగా కానీ, డైలాగ్స్ కానీ, ఆ స్టోరీ ఏంది అనేది చాలా వరకు రివీల్ చేయలేదు. బట్ ఈ ట్రైలర్తో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికినట్టే అనుకుంటున్నా. ఇందులో యాక్ట్ అయితే రామ్ చరణ్ గెటప్స్ అయితే అసలు ఎన్ని ఉన్నాయో అసలు లెక్క పెట్టలేదు. కానీ మేజర్గా నాకు తెలిసి ఐఏఎస్ ఆఫీసర్ గెటప్సే ఒక 2-3 ఉన్నాయండి. ఒకటి స్టూడెంట్ గాను, ఇంకోటి ఫ్లాష్ బ్యాక్లో అప్పన క్యారెక్టర్. ఐ థింక్ ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ చాలా చాలా బాగా ఎక్కువ ఉంటుంది ఈ మూవీలో. ఖచ్చితంగా ఈ మూవీ శంకర్ గారికి కూడా చాలా కంబ్యాక్ మూవీ అవుతుందండి. ఆఫ్టర్ భారతీయుడు 2 డిసప్పాయింట్మెంట్ తర్వాత చాలామంది అన్నారు అయిపోయింది శంకర్దిగా లేదు, ఆయన ఓల్డ్ అయిపోయారు, తను సినిమా చేయలేకపోతున్నారు అన్నారు. కానీ ఈ ట్రైలర్ చూసాకైతే అందరూ మళ్ళా వింటేజ్ శంకర్ ఈజ్ బ్యాక్. ఒక జెంటిల్మెన్, ఒక శివాజీ, ఒక భారతీయుడు, ఒక ఒకే ఒక్కడు అలాంటి సినిమా అనుకోండి. ఖచ్చితంగా ఒక అపరిచితుడు, ఒక మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్. జనాలకి ఏం కావాలి, సోషో ఫ్యాంటసీ అంటే పొలిటికల్గా బయట జనాలకి ఏమేమి కష్టాలు ఉంటాయి, వాటిని ఎలా డీల్ చేయాలి, ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ తలుచుకుంటే ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అని ఖచ్చితంగా ఈ సినిమాలో చూపిస్తారు అనుకుంటున్నాను. సో రామ్ చరణ్ ఖచ్చితంగా కంబ్యాక్ అండి. చాలా ఏళ్ళయిందండి, ఆల్మోస్ట్ 3 or 4 years అనుకుంటా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి. సో ఈ సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అవుతుందండి. ఈ మినిమం యాక్చువల్గా జస్ట్ ఒక ఎబో యావరేజ్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే చాలు, కొట్టేస్తుందండి. 1000 crores అనేది నథింగ్ రామ్ చరణ్కి. సో ఫ్యాన్స్ మీరు పండగ చేసుకోండి. ఈ ట్రైలర్ అయితే సూపర్. నాకు తెలిసి చాలా వండర్స్ క్రియేట్ చేస్తుందండి ఈ సినిమా. ఎందుకంటే ఇప్పటిదాకా చాలా సైలెంట్గా వచ్చిందండి. చాలా అసలు టాకే లేదు, అసలు హైప్ లేదు అనుకున్నారు. కానీ ఈ ట్రైలర్ తోటి ఆ హైప్ పిచ్చెక్కిచ్చెళ్ళిపోండి మొత్తానికి. సో అందరూ తప్పకుండా 10th January టికెట్స్ బుక్ చేసుకోండి. దగ్గరలో ఉన్న థియేటర్లో చూడండి. సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఈ మూవీ. ఫస్ట్ షో చూసి మీకు ఖచ్చితంగా రివ్యూ పెడతాను. థ్యాంక్ యూ అండి.